వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నీట్ 2026 పరీక్ష బ్లాస్ట్ అయిపోయింది. 22 లక్షల మంది కలలైపోయాయి. పేపర్ లీక్ వెనుక ఉన్న అసలు కింగ్ పిన్ ఎవరు? ఆ 42 గంటల్లో ఏం జరిగింది? వాట్సాప్లో గెస్ పేపర్ సిబిఐ ఎంట్రీతో వణికిపోతున్న మాఫియా. మెడికల్ సీటు రేటు 2 లక్షలు. వరుస క్రమంలో ప్రశ్నలు. నీటు రద్దు వెనుక నమ్మలేని నిజాలు. అర్ధరాత్రి వేళ వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ ప్రత్యక్షమైంది. అది కేవలం ఒక పీడిఎఫ్ ఫైల్ కాదు, వేల కోట్ల రూపాయల దందాకు అడ్డా. 22 లక్షల మంది విద్యార్థుల రక్తం చిందించి చదువుకున్న చదువును బజార్న పడేసిన గెస్ పేపర్ మాయాజాలం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయింది. అసలు ఆ 42 గంటల ముందు ఏం జరిగింది? రాజస్థాన్ వీధుల్లో మొదలైన ఈ స్కామ్ వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తాలు ఎవరివి? కేరళ టు రాజస్థాన్ వయా వాట్సాప్. ఈ ఆపరేషన్ పేపర్ లీక్ వెనుక ఉన్న విస్తుపోయే నిజాలు ఇప్పుడు చూద్దాం. మే 3, 2026 దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు డాక్టర్ కావాలనే కలతో పరీక్షా హాల్లోకి అడుగుపెట్టారు. కానీ వారికి తెలియదు, తాము రాయబోయే ప్రశ్నలు ఇప్పటికే ఎవరో బేరానికి పెట్టేశారని వారికి తెలియదు. రాజస్థాన్లోని శికార్ కోచింగ్ సెంటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్. సరిగ్గా పరీక్షకు 42 గంటల ముందు అంటే మే 1వ తేదీన ఒక గెస్ పేపర్ మార్కెట్లోకి వచ్చింది. ప్రాక్టీస్ పేపర్ అని నమ్మబలికి లోపల లక్షల రూపాయల వ్యాపారం మొదలైంది. ఇది సామాన్యమైన లీకేజ్ కాదు. పరీక్షలో వచ్చిన కెమిస్ట్రీ విభాగంలోని 120కి పైగా ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్ ఈ గెస్ పేపర్లో ఉన్నాయి. మొత్తం 600 మార్కులకు గాను దాదాపు 140 ప్రశ్నలతో పాటు జవాబులు వరుస క్రమం కూడా ఇంచుమించు మారకుండా లీక్ అయ్యాయి. అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ నేతృత్వంలోని ఎస్ఓజీ బృందం ఆరా తీస్తే బయటపడ్డ నిజాలు చూసి పోలీసులే అవాక్కయ్యారు. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? ఈ లీకేజ్ మూలాలు కేరళలోని ఒక మెడికల్ కాలేజీలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అక్కడ చదువుతున్న ఒక ఎంబీబీఎస్ విద్యార్థి శికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ను చేరవేశాడు. అక్కడి నుంచి ఇది దావాగ్నిలా వ్యాపించింది. పీజీ హాస్టళ్ళు, కెరీర్ కౌన్సిలర్లు, కోచింగ్ సెంటర్సు, నెట్వర్క్ మొత్తం ఇలా ఒక చైన్ సిస్టమ్ లాగా పేపర్ అయితే చేతులు మారింది. ఒక్కో పేపర్ ధర అక్షరాల 20,000 నుంచి 2 లక్షల రూపాయలు. నమ్మకం కుదరడం కోసం కొందరి దగ్గర అడ్వాన్స్గా 30,000 వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. 300కు పైగా చేతిరాతతో కూడిన ప్రశ్నలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో రంగంలోకి దిగింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. 22.79 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మే 3న జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ కేసును రాజస్థాన్ పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ చేశారు. ఇప్పుడు సిబిఐ గురి ఆ ఎంబీబీఎస్ విద్యార్థి వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? పేపర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయిందా, లేక ఉన్నతాధికారుల అండదండలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కష్టపడి చదివిన విద్యార్థికి కన్నీళ్లు, అక్రమ మార్గంలో వెళ్లే వారికి కాసుల పంట. ఇది నేటి పరీక్షల వ్యవస్థ దుస్థితి. పరీక్ష రద్దయింది సరే, మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్టీఏ చెప్తున్న దాని ప్రకారం విద్యార్థుల ఫీజు మళ్ళీ కట్టక్కర్లేదు, రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు. కానీ ఆ మానసిక వేదనకు పరిహారం ఎవరు చెల్లిస్తారు? కొత్త అడ్మిట్ కార్డులతో, కొత్త తేదీలతో మళ్ళీ పరీక్ష జరగనుంది. కానీ ఈసారైనా లీకేజ్ లేని నీట్ జరుగుతుందా, లేదా మళ్ళీ ఏదో ఒక గెస్ పేపర్ గొంతుకొస్తుందా? వేచి చూడాలి.